అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, సాధారణంగా మనం ఇంటిని బట్టి ఇంటి యొక్క వాస్తు దోషం ఎలా ఉంది, దాని వాస్తు ఎలా ఉంది అన్నది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. కానీ అంటే మనిషి జాతకాన్ని చూసి వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, వాళ్ళ ఇంట్లో ఎలాంటి వాస్తు దోషం ఉన్నది అన్నది కనుక్కోవచ్చా గురూజీ? చెప్పొచ్చమ్మా. అయితే అది ఎట్లా అంటే రెండు రకాలుగా చెప్తాం. ప్రశ్న వేసుకొని చెప్పే విధానం వేరే ఉంటుంది. అంటే ఆ వ్యక్తి వచ్చిన సమయానికి ప్రశ్నాలగ్నము అంటారు. అంటే ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఆ వ్యక్తి అడుగుతున్న సమయానికి లగ్నం ఏమైందో తీసుకొని 4th హౌస్ అంటే గృహస్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, 4వ స్థానంలో 4వ అధిపతి ఎక్కడున్నాడు, 4వ పోర్ట్ఫోలియో ఏ గ్రహం పొందినందుకు అది ఏ గ్రహం అయింది. ఇప్పుడు ఉదాహరణకి రవిగ్రహం అయింది అనుకోండి, పాడై తూర్పు భాగంలో దోషం ఉంది. చంద్రగ్రహం పాడైంది, వాయువ్య దోషంలో ఉంది, ఇంట్లో వాళ్ళు మానసిక స్ట్రెస్లు ఎక్కువ పడుతున్నారు. రవిగ్రహ దోషం వచ్చింది ఈస్ట్, సోషల్గా వాళ్ళకి ప్రతి ఒక్కరితో ఏదో ఒక ఈగో క్లాషెస్ వస్తున్నాయి. అలా కాకుండా కుజుడు పాడయ్యాడు ఏది ప్రశ్నలో, అప్పుడు దక్షిణం పాడైంది, వాళ్ళు ఎక్కువగా కెరియర్ పరమైన ఇబ్బందులు కానివ్వండి, శని అంటే పడమర దక్షిణం రెండు పాడైతే రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడం అది జరుగుతుందని అర్థం చేసుకోవాలి మనం. ఓకే, అదేవిధంగా కొంతమందికి గురువు పాడవుతాడు ప్రశ్నలో, అలాంటప్పుడు ఇంట్లో సంతానంతో ఇబ్బంది, సరైన ఆలోచనలు చేయలేకపోతున్నారు అనేటువంటిది మనం నిర్ధారణ చేయొచ్చు. శుక్రగ్రహం పాడైంది అనుకోండి మనం ప్రశ్న వేసినప్పుడు ఉదాహరణకి, ఆ సమయంలో మనం ఎలా అంటే ఇంట్లో ఆగ్నేయ దోషం ఉంది, అంటే ఆగ్నేయం పెరగడం తరగడం జరిగింది. ఇంట్లో ఉండేటువంటి వారికి స్త్రీలకు ఎక్కువగా వాస్తు దోషం మీద ప్రభావం పడుతుంది అని చెప్పొచ్చు. అంటే ఆ ఇంట్లో నివసించే ఇంట్లో స్త్రీలు మాటిమాటికి ఏదో ఒక అనారోగ్య పాలవడము, వివాహం తొందరగా అవ్వకపోవడము, ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వకపోవడం జరుగుతుందని అర్థం. ఒకవేళ మనం ప్రశ్న వేసినప్పుడు బుధుడు పాడయ్యాడు అనుకోండి, ఉత్తరం పాడైంది, ఉత్తరంలో బాత్రూమ్ లెటర్న్స్ కట్టుకోవడమో, లేకపోతే ఉత్తరం పగుళ్ళు రావడమో, ఉత్తరం బాగా తక్కువగా ఉండడమో జరిగి ఉంటుంది ఆ ఇంట్లో. అలాంటప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి చదువు సరిగ్గా రాకపోవడమనో, లేకపోతే వ్యాపారాలు సరిగ్గా చేయలేకపోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క దిశను బట్టి మనం ఒకవేళ రాహు పాడయ్యాడు 4th హౌస్లో మనకి ప్రశ్న వేసినప్పుడు, అప్పుడు నైరుతి భాగం పాడైంది, కేతువు పాడయ్యాడు, ఈశాన్య భాగం పాడైందని మనం డిసైడ్ చేయొచ్చు. ఇది ప్రశ్నపరంగా. లేదు మనము ఆ జాతకంలో ఉండేటువంటి జాతచక్రం బట్టి ఆ ఇంట్లో ఏదైనా దోషం ఉందా అంటే పుట్టినప్పుడు దోషం ఉంటుంది మ్యాక్సిమం. వాళ్ళు ఆ ఇంట్లో పుట్టినప్పుడు ఆ ఇంట్లో ఉండే వాస్తుని బట్టే చక్రం కూడా తయారవుద్ది. సమ్టైమ్స్ వాళ్ళు పుట్టేటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతుంటాయి. దాన్ని బట్టి కొంతమందికి పర్మనెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడు మీరు గమనించండి, కొంతమందికి మేమున్న ఇంటి దగ్గర ఎప్పుడు రైల్వే ట్రాక్ పక్కన ఉండేదంటే అంటారు కొంతమంది. మేము ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నది మేము ఎండింగ్ మొత్తం వీరికి చివరిలో ఉంటుంటాం అంటుంటారు కొంతమంది. వాళ్ళకి 4th హౌస్ కేతు సంబంధాలు ఉంటాయి. లేదా కొంతమందికి ఎట్లా ఉంటుందంటే మేము ఎప్పుడు ఉన్నా సరే చాలాసార్లు మేము గమనించింది ఏంటంటే చెరువు ఉంటుందండి, మేమున్న ప్రతి దగ్గర వాటర్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే చెరువు ఉంటుంది అంటాడు. 4th హౌస్ పాడవుతుంది వాళ్ళకి. ఎప్పుడు మేమున్న ప్రతి దగ్గర మాకు ఒక గవర్నమెంట్ ఆఫీస్ పక్కనే ఉండేది సార్ అంటాడు. సన్ బాగుంటాడు వాళ్ళ జన్మ జాతకంలో. అంటే ఒక బాగున్న ప్లానెట్ని తీసుకొని మీ ఇంటికి దగ్గరలో ఇది ఉంటుంది అని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఒక పాడైపోయిన ప్లానెట్ కనుక 4th హౌస్ కనెక్టివిటీ వస్తే మీ ఇంటి దగ్గరలో ఎప్పుడు ఇదో ప్రాబ్లం ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, అలా ఉండొచ్చు. అయితే ఆ ప్లానెట్ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళు ఎప్పుడైతే రెమెడీ చేసుకుంటారో ఆ దోషం కూడా తగ్గుతుంది వాళ్ళకి. అది చేయొచ్చు అట్లా అనమాట. అలాగే అంటే మనిషి జాతకాన్ని బట్టి ఆయుష్ అనేది కనుక్కోవచ్చు. అంటే వాళ్ళు ఎంతకాలం వరకు బ్రతుకుతారు, ఎప్పుడు మరణిస్తారు అన్న అంశం తెలుసుకోవచ్చు. అంటే గండాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. అంటే ఒక మనిషి యొక్క ఆయుష్ అనేటువంటిది లెక్క కట్టడం ఎగ్జాక్ట్లీ టైం ఉండాలి, సెకండ్స్తో సహా టైం ఉంటేనే ఆయుష్ నిర్ధారణ అనేటువంటిది మనం చేయొచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ ఈరోజు చచ్చిపోతాడని చెప్పలేం, కానీ ఈ మహాదశ ఈ అంతర్దశల వరకు ఆయుష్ ఉంది అనేటువంటిది పర్ఫెక్ట్ టైం ఉంటే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎందుకు నిన్న కాక మొన్న అనుకుంటా ఒక జాతకం వచ్చింది, ఆవిడికి నేను జాతకం చెప్తా ఉన్నా. జాతకం చూసి అమ్మ ఈ అబ్బాయి కుటుంబంతో దూరమయ్యే యోగం ఉంది, దూరంగా ఉంటాడు, దూరమయ్యే యోగం ఉంది, కొంచెం ఇట్లాంటి టైం నడుస్తుంది, దూరమయ్యే యోగం ఉంది అన్నాక ఆవిడ అడుగుతూ ఒక మాట అన్నది, గురుగారు ఈ అబ్బాయికి అసలు ఆయుష్ ఉందా అని. గండాలు ఉన్నాయమ్మా, ఆయుష్ అనేది తక్కువగా ఉంది, గండాలు ఉన్నాయి, ఈ రెమెడీస్ చేసుకోండి,
ఇది గండం నడుస్తుంది ఆల్రెడీ. ఒక అబ్బాయికి 22 ఇయర్స్, 16th ఇయర్ నుంచి ఆల్రెడీ గండం నడుస్తుంది. కేర్ఫుల్గా ఉండాలి అనగానే అప్పుడు ఆవిడ సారీ అబ్బాయి చనిపోయాడని చెప్పింది. ఆవిడ మాట్లాడారు. చక్రంలో కుటుంబంతో దూరం అయిపోయే యోగం ఉందనుకోండి అమ్మా. దూరంగా ఉంటే మంచిదని చెప్తాం కానీ చనిపోతాడు అని చెప్పం. ఎందుకంటే తల్లి కదమ్మా ఎంత అయినా కూడా. అది మొత్తం ఇదైపోద్దని దూరంగా ఉంచండి, దూరంగా ఉంటే మంచిది అని చెప్పి ఎందుకంటే జాతక చక్రంలో గండాలు ఉన్నాయి. అందుకే మీరు అడిగినప్పుడు అన్నాను కదా, మా గండాలు ఉన్నాయమ్మా జాతకంలో అని. ఈ అబ్బాయికి ఏంటంటే 15-16 ఏట నుంచి స్టార్ట్ అయింది గండాలు యాక్చువల్గా ఈ అబ్బాయికి. అమ్మాయి అప్పుడు ఏడుస్తూ చెప్పింది. అంటే ఆ జాతక చక్రంలో పర్టికులర్గా కేతువు కుటుంబంతో దూరంగా ఇచ్చే యోగాన్ని ఇచ్చాడు. ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే చిన్నప్పుడు కనుక వీళ్ళకి కుటుంబంతో దూరంగా ఉండే యోగాలు ఉన్నాయని తెలుసుకుని దూరంగా పెడితే మరణించే వాడికి కూడా ఆ గండం పోతుంది. వీళ్ళకి తెలియక వీళ్ళతోనే పెట్టుకున్నారు. దూరంగా వెళ్తానని ఆ అబ్బాయి అంటున్నా సరే లేదు నువ్వు నాతోనే ఉండాలి, మాతోనే ఉండాలి, ఒకే అబ్బాయి అని పెట్టుకున్నారు. దూరంగా ఏ యోగం ఉండేది కాస్త అది ఇంకో రూపంలో దూరం చేయాలి కదా, అది చావు రూపంలో వచ్చింది, దూరం చేసింది. ఇలాంటి కేసు నేను ఒక 2 years బ్యాక్ చెప్పాను ఒకరికి. అతను వాళ్ళ భార్యతో యుఎస్లో ఉండేవాడు. అతని జాతకంలో ఏంటంటే భార్య సమ్ టైమ్స్ దూరంగా వెళ్ళాలి, వెళ్తేనే ఆయనకు బాగుంటుంది. అతనికి ఎంత ప్రేమ అంటే భార్య అంటే నేను పుట్టింటికి వెళ్తానన్నా కానీ ఆయన ఏం చేసేవాడు, వాళ్ళ అమ్మా నాన్నకి టికెట్లు వేయించి యూఎస్సీ పిలిపించేవాడు. ఏది ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న, ఈమెను మాత్రం పంపించేవాడు కాదు. కొన్నిసార్లు జాతకులు కుటుంబంతో దూరంగా వెళ్ళాల్సి వస్తే దూరంగా వెళ్ళాలి, వెళ్తేనే కరెక్ట్. మనం ప్రకృతికి మన జాతకానికి రివర్స్లో పనిచేస్తుంటాం ఒక్కోసారి. అప్పుడు అది ఏం చేస్తుంది అంటారు, వీడు దూరం అవ్వట్లేదని ఇంకో రకంగా దూరం చేస్తుంది. చనిపోయాడు అతను సడన్గా. అది కూడా సేమ్ ఇట్లాగే ఆమె నాకు జాతకం చూపిస్తే ఇది కొంచెం దూరంగా వెళ్తే బాగుంటుందమ్మా, మీ హస్బెండ్ దూరంగా ఉండాలి, మీ ఇద్దరు దూరంగా ఉంటే మంచిదంటే అవునండి దూరం అయిపోయారు ఇప్పుడు లేరని చెప్పేసి. ఏంటి అంటే ఆమె చెప్తూ వచ్చింది ఇట్లా సార్ అసలు మా ఆయన అసలు వదిలేవాడు కాదు నన్ను, యూఎస్లో వెళ్ళున్నాం, యూఎస్లో అసలు నేను మా పుట్టింటికి వెళ్ళొస్తామంటున్నా సరే వినిపించుకునేవాడు కాదు, లేదు నువ్వు వదిలి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు నాతోనే ఉండాలి అని వాళ్ళని పిలిపించేవాడు, మీ అమ్మ నాన్న చూడాలనిపిస్తుంది అంటే. ఆఖరికి అట్లా జరిగింది. అంటే ఏంటంటే ఒక జన్మజాతకంలో ఆ వ్యక్తి కుటుంబంతో దూరంగా వెళ్ళే యోగం అంటే కొన్ని రోజులు దూరంగా ఉంటేనే కొన్ని కర్మలు తొలగిపోతాయి. అట్లాగే ఉండాలనుకుంటే కుదరదు అది కొన్నిసార్లు. అవి బలంగా ఉంటాయి కొన్నిసార్లు లేదని చిన్న రెమెడీస్ చేసుకుంటే పోతుంది. లేదా దూరంగా ఉండలేని పరిస్థితి ఉంటాయి. కనీసం ఇందాక నేను చెప్పాను చూసారా అబ్బాయి జాతకంలో ఉందని, అలా పరిహారం ఏదైనా చేసుకోవడం, ఉలవలు దానంగా ఇవ్వడం, గణపతి ఆరాధన చేసుకుంటే కూడా నన్ను ఫేమస్. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.